సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. మోడీ గారు వైజాగ్ పర్యటన సందర్భంగా ఆయన సుమారుగా ఒక 2 లక్షల కోట్ల పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడున్న సపోర్ట్ ప్రకారం 1 బై 1 జరుపుకుంటూ వెళ్ళిపోతాయి కదా, ఏవి ఆకుండా. అంటే రైల్వే జోన్ దగ్గర లేకపోతే మిగతా ఏ పనులైనా సరే. ఖచ్చితంగా గారు. అయితే ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు ఎవరైతే ఉన్నారో 2024 ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వాన్ని 2019లో చేసినటువంటి పొరపాటు తెలుసుకొని రాష్ట్రం నాశనం అయిపోతుందని గ్రహించినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో, కామన్ ఓటర్, అతిపెద్ద మెజారిటీతో కూటమిని గెలిపించకపోతే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని గమనించారు. కాబట్టి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో 164 సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి వాళ్ళకు ముందు మనం ధన్యవాదాలు చెప్పాలండి. చెప్పడమే కాకుండా భగవంతుడు కూడా ఒక 10 సంవత్సరాల పాటు పరీక్ష పెట్టి అమరావతికి, ఆంధ్రప్రదేశ్ సీట్లే కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా పరిస్థితులు కల్పించినందుకు భగవంతుడికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అభివృద్ధి చూస్తున్నామో, లేకపోతే ప్రాజెక్ట్స్ వస్తున్నాయో, లేకపోతే ఇవన్నీ కూడా 2014 నుంచి 19 మధ్యలో రావాల్సినట్టు. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశానికి వచ్చినటువంటి సీట్లతో పని లేకుండా పెద్ద మెజార్టీతో మోడీ గారి ప్రభుత్వం అక్కడ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మీద సీతకన్నేసి ఇవ్వాల్సిన ఏ హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం అనేటువంటిది మనందరికీ తెలుసు. నెరవేర్చకపోగా క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేటువంటిది మనం చూసాం. ఇక 2019 నుంచి 24 మధ్యలో ఎంత విధ్వంసం జరిగినా రాజధాని అనేటువంటి అమరావతిలో లేకుండా చేసి 3 రాజధానులు 3 ముక్కల ఆట ఆడినప్పటికీ కూడా వాళ్ళు దాల్చినటువంటి మౌనం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేసినటువంటి తీరు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు పాటించినటువంటి మౌనం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనందరికీ గుర్తుంది. కానీ వీటన్నిటికీ యాంటీ క్లైమాక్స్ లాగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి సీట్లే వాళ్ళకి ఆక్సిజన్ లాగా ఉంటుందనేటువంటిది దేవుడు రాసినటువంటి స్క్రిప్ట్. కాబట్టే ఇవాళ మోడీ గారు అత్యంత గౌరవాన్ని ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఆకాశానికి ఎత్తేస్తూ, పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఆకాశానికి ఎత్తేస్తూ అడిగిందల్లా ఇస్తూ ఉన్నారు. అడగని కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ఎన్డీఏలో క్రైసిస్ వస్తే దాని ట్రబుల్ షూటర్ గా ఉండేది ఒక చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి కామన్ సివిల్ కోడ్ లాంటివి, వాటికి ట్రబుల్ షూటర్ గా చంద్రబాబు నాయుడు గారి పాత్ర అనేటువంటి గణనీయంగా పోషించాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత బీజేపీ కూడా తనంతట తానుగా బలపడాలి పవన్ కళ్యాణ్ ద్వారా అనేటువంటి ఒక వ్యూహంతో ఏ రూపేణా అయితేనేమి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చి, మనం మొట్టమొదట వచ్చిన 1-2 నెలల్లోనే అనుకున్నాం అన్ని మంచి సిగ్నల్ కనపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అనేది. ఆ ప్రాసెస్ లోనే నిన్న జరిగినటువంటి సభ, అక్కడ మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు, సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఓపెనింగ్ అయితేనేమి, శంకుస్థాపన అయితేనేమి, రైల్వే జోన్ కి శంకుస్థాపన అయితేనేమి, పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి ఉపాధి అవకాశాలు, అలాగే ఆర్థికాభివృద్ధి వైపు తీసుకెళ్ళటానికి బలమైనటువంటి పునాది వేస్తుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రాబోయేటువంటి 4.5 సంవత్సరాలు ఏదైతే ఉందో అత్యంత కీలకమైనటువంటి దశ. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని నిర్దేశించేటువంటి సంధికాలం. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 నాటికి భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నారో దానికి బలమైనటువంటి పునాదులు పడుతున్నట్టు మనకి ఈ చర్యల ద్వారా కనబడుతుంది. ఒక పక్క అమరావతికి ఇబ్బడి ముబ్బడిగా అది గ్రాంట్ అయితేనేమి, అప్పు అయితేనేమి, ఇంకోటి అయితేనేమి రావటం, పనులు శరవేగంగా మొదలవటం, పోలవరం కూడా మొదలయ్యే సూచనలు కనపడటం, ఈ 3 సంవత్సరాల్లోనే
ఒక రూపుదిద్దుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సైబరాబాద్ లాగానే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేయటమే కానీ అంటే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అక్కడ నుంచి ఆదాయం వస్తుందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా దాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉంది. ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవాలి అంటే ఇవాళ ఏదైతే మోడీ గారి సహకారం మనకు దక్కుతుందో అదే సహకారం ఈ 4.5 సంవత్సరాలు కూడా దక్కాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఈ 6 నెలల పాలన 7 నెలల పాలనలో మనం చూసినప్పుడు ఏంటంటే ఎక్కడా కూడా వాళ్ళ మైత్రి బంధం ఏదైతే ఉందో అవసరార్థం ఉన్నా లేకపోతే నిజంగా ప్రేమతో ఉన్నా అది అలాగే రోజు రోజుకి బలపడుతూ కనిపిస్తాం అనేటువంటి చాలా మనం ఆంధ్రులుగా మనం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనం అనుకున్నటువంటి కళ సాకారం అవ్వాలి అంటే ఈ 4.5 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి సహకారం కేంద్రం నుంచి కావాలి. దాంతో పాటుగా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మరి అంటే ఎంత దూరదృష్టి కలిగినటువంటి వాడు మోడీ అనడానికి మీరు గమనించండి. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మరి నీ మీద ఒక కంప్లైంట్ ఉంది నాకు, నువ్వు అయిన తర్వాత ఇన్నాళ్ళైనా ఎందుకు వచ్చి నన్ను కలవలేదు అని అన్నాడు అనేటువంటి ఇప్పుడు మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అంటే ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ లో రాబోయేటువంటి నాయకత్వాన్ని కూడా తెలుగుదేశంలో ఖచ్చితంగా రేపొద్దున చేపట్టేది లోకేష్ అనేది తెలుసు అందరికీ. అతనిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని చాలా కీన్ గా మోడీ గారు అబ్జర్వ్ చేస్తున్నారంటానికి నిన్న ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అర్థమవుతుంది. కాబట్టి ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడు ఒక జాతీయ స్థాయి నాయకుడు ఆవిర్భవిస్తున్నాడు అనేటువంటి నా విశ్లేషణలో కూడా నేను చాలాసార్లు చెప్పాను లోకేష్ ఒప్పందం. అది మనమే కాదు మోడీ గారు కూడా గమనించారనేటువంటిది నిన్న జరిగిన సంఘటనతో అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇంకొక మాట కూడా అక్కడ అన్నాడు ఆయన 2047లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే బలమైన ఆంధ్రప్రదేశ్ మాకు ముఖ్యం. కాబట్టి $2.5 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చెందబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా భారతదేశ అభివృద్ధికి చాలా కీలకం అవుతుందన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు ఉంది, అన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా నిలబడితే మాత్రమే మోడీ గారు అనుకున్నటువంటి 2047కి ఆయనకు అనుకున్నటువంటి కళ సాకారం. సో అలా కొద్ది స్టేట్స్ మాత్రమే మన భారతదేశంలో ఉన్నాయి బలమైనటువంటి స్టేట్స్. దాంట్లో దక్షిణాదిలో బలమైనటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తుంది. కాబట్టి అన్ని విధాల ఫ్యూచర్ ని పసిగట్టడంలో మోడీ గారికి ఉన్నటువంటి చాకచక్యం ఈ సమకాలీన రాజకీయాలు ఎవరికి లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా కలిసి వస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పట్ల పవన్ కళ్యాణ్ అనేటువంటి తురుఫ్ ముక్క వాళ్ళకి దొరికినట్టే. ఎందుకంటే హిందుత్వ ఏజెండాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బలమైన నాయకులు అని ఎవరన్నా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళకి అంది వస్తుంది. కాబట్టి ఒకే సభలో ఒకే వేదిక మీద అందరినీ కూడా ఆయన ఆకట్టుకొని చేసినటువంటి పద్ధతి 2 లక్షల కోట్ల పైచిలుపు అనేటువంటిది ఒక్క రోజులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనేటువంటి రావటం భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడైనా సరే ప్రాజెక్టుల రూపంలో అంటే వచ్చినట్టే కదా. కాబట్టి ఇది చాలా శుభ సంకేతం అండి. మోడీ గారు కూడా గతంలో లాగా కాకుండా తను చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెట్టు తగ్గి మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా గమనించారు. ఒక రకంగా మోడీ గారి కంటే సీనియర్ జాతీయ రాజకీయాల్లో మోడీ గారి కంటే ముందే చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయినప్పటికీ కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి ఉన్న అవసరాల దృష్ట్యా తన స్థాయిని తగ్గించుకొని మరీ మోడీ గారి ముందు వంగి ఆయన నమస్కారాలు చేయటం, తర్వాత సభలో విపరీతంగా మోడీ గారిని పోగొట్టడం అది కొంతమందికి నచ్చట్లా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని తగ్గించుకొని మోడీని ఇంతగా మోస్తున్నారని. కానీ అవసరం ఒక విజనరీ అనేటువంటి వ్యక్తి అవసరం కోసం తను తాను తగ్గించుకుంటాడు. అది ఒక నాయకుడి యొక్క లక్షణం. ఆ లక్షణం చంద్రబాబు నాయుడు గారిలో సంపూర్ణంగా ఉంది కాబట్టి ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారు. చక్కటి కాంబినేషన్ తో ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్కి నాకు ఏ రకమైన అనుమానం లేకుండా కనిపిస్తుందండి.